వారానికి వెయ్యి నా కోసం రాయి నెలకోసారైనా నీకెత్తాయి హాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కావేరి బ్లాగ్స్. టుడే అయితే నేను మా కొలీగ్స్తో కలిసి టీమ్ లంచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మెనీ డేస్ ఆఫ్టర్ లాంగ్ ప్లాన్ అనమాట. అప్పటి నుంచి ఆ రోజైతే రానే వచ్చేసింది. సో ఈసారి మేము రెస్టారెంట్స్, హోటల్స్, ఇవి క్యాఫ్టేరియాస్ ఏమీ కాకోకుండా బార్బిక్యూ అయితే ప్లాన్ చేసాం. సో మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయాము ఆఫీస్ నుంచి. ఏ ముహూర్తాన్ని అనుకున్నామేమో కానీ పడుతూనే ఉంది. ఈ బెంగళూరులో వానని ప్రెడిక్ట్ చేయలేము, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో. సో అంబ్రెల్లా అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి. క్యాబ్ అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. బెంగళూరు ట్రాఫిక్ అండ్ రెయిన్ని ప్రెడిక్ట్ చేయలేము. మన గురించి అయితే తెలిసిందే కదా, ఫుడ్ అంటే ముందు ఉంటామన్నమాట. ఈసారి కూడా అందరికంటే ముందు వచ్చేసాం. మా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి పక్కనే ఉన్న డిజిటల్ స్టోర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్లీ అయితే లోపలికి వచ్చేసాము. లెట్స్ గో. ఎవరెవరు వచ్చారో చూద్దాం. మా వాళ్ళు కింద అంతసేపు వెయిట్ చేసాం కదా. ఇక్కడ చూస్తే చాలామంది ఉన్నారు. ఎప్పుడు వచ్చేసారో మాకు. మేబీ ఆ డిజిటల్ స్టోర్లో అవన్నీ చూస్తూ మేము మర్చిపోయామన్నమాట ఎవరు వచ్చారో. ఆ బార్బిక్యూ నేమ్ అయితే ఇదే అనమాట, అబ్సల్యూట్ బార్బిక్యూస్. ముందుగానే బుక్ చేసుకున్నాం మేము. ఇదే అనమాట బార్బిక్యూ. 3:30కి మేము టేబుల్ బుక్ చేసుకుంటే వాడు మాకు ఇచ్చేసరికి 4:10 అయింది. ఆకలి కూడా చచ్చిపోయింది మాకు. చచ్చిపోయింది దాన్ని ఎలా అయినా బతికించాలని చెప్పి పోరాటం చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము అందరము. చూస్తున్నారుగా మా వాళ్ళు. సో ఎక్సైటెడ్ ఉన్నారు అందరూ తినాలి అని చెప్పి. వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళు అయితే సపరేట్ అయిపోయారు. సో ఇవి ఆయుధాలు అనమాట, తినే ముందు మనకి ఇస్తారు. అన్నీ కూడా ఒక్కొక్కటి వస్తాయి. అన్నీ చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్. ఇక్కడ ఎవరైనా బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మనకు కాంప్లిమెంటరీగా సాంగ్ పెడతారు. ఇలా సర్వ్ చేస్తున్నారు ఒక్కొక్కటి. చూసారుగా నేను ఎలా తింటున్నానో. చికెన్ వింగ్స్ అనమాట. ఇక్కడ మా వాళ్ళు అయితే చూడండి, ఈ బార్బిక్యూలో ఏంటంటే మనకి ఎంత కావాలంటే అంత, మన పొట్టలో ఎంత పడితే అంత, ఏది కావాలంటే అది, ఎలా పడితే అలా తినచ్చు అనమాట. ఈ ఒక్కరోజు మనకి డైట్, జిమ్ చేసేవాళ్ళు డైట్ గురించి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి ఏది కావాలంటే అది తిని పడేయచ్చు. ఇక్కడ మన అక్క అయితే చూడండి, రోట్లో చింతపండు పచ్చడి వేసి దంచినట్టు దంచేస్తుంది అనమాట ఐస్ క్రీమ్ని. ఈ వీడియో మా అమ్మగారిని చూసిందంటే మేము పచ్చడి తిన్నావు, ఐస్ క్రీమ్ తిన్నావు అని ఖచ్చితంగా అనుకునిద్ది. ఇలా చిన్న బాల్స్తో అయితే మనకి డెకరేట్ చేసి ఇచ్చేసారు ఐస్ క్రీమ్. సో ఇవే అనమాట డిఫరెంట్ స్వీట్ ఐటమ్స్. లాస్ట్లో ఇవి తిని ఫినిష్ చేయకపోతే ఆ కిక్కే వేరు. ఇక దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. మన అబ్బాయిలకి అంటే మన జాతి రత్నాలకి మెయిన్ కోర్స్ ఇదే అనమాట. సో బట్ ఈసారి అయితే మా వాళ్ళు ఎవరు ట్రై చేయలేదు. ఫైనల్గా అయితే ఇలా అన్నీ అలా టచ్ చేసి రిటర్న్ అయిపోవడానికి స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళు అందరూ వస్తే వెళ్ళిపోదామని చెప్పి వెయిటింగ్ చేస్తున్నాము. తినేది తక్కువ, తినాలన్న ఆరాటం ఎక్కువ అన్నట్లు ఇంత కొంచెం తినడానికి అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ వచ్చేస్తాం మేము. ఇలా ఒక ఫోటో దిగి మా టీమ్ లంచ్ని అయితే ఫినిష్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. వారానికి వెయ్యి